శాంత మానసమున జల్లనై శీతల బాతినున్నవాడు పరమయోగి. అట్టివాడు ముక్తి నతివేగ గైకొను విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: కోపతాపాలు లేకుండా శాంతుడై చల్లని మనసు కలిగి ఉన్నవాడే పరమయోగి. అతను సులభముగా ముక్తిని పొందుతాడు. అంటే యోగి అంటే కర్మయోగి, జ్ఞానయోగి, మరి రాజయోగి. యోగము అంటే ఐక్యత, ఏకము. యుంజతే ఇది యోగ అన్నారు కదా, మరి కర్మలలో ఏకమై ఉన్నవాడే కర్మయోగి. మరి జ్ఞానముతో ఏకమై ఉన్నవాడే జ్ఞానయోగి. మరి తన పూర్ణాత్మతో ఏకమై ఉన్నవాడే రాజయోగి. వీటన్నిటిలోని పరిపూర్ణమై ఉన్నవాడే పరమయోగి. అయితే చూపరులకు కోపతాపాలతో మండిపడుతున్నప్పుడు బయటికి కనబడొచ్చు, నిజమన్నది లోపలికి చూస్తేనే తెలుస్తుంది. నిజానికి యోగుల నిక్కచ్చితనాన్ని, సూటిపోటి మాటలను కోపముగా అభివర్ణించటం సాధారణ జనులకు పరిపాటి.